మనం పద్యాలు రాస్తాం. పద్యం అంటే ఛందోబద్ధం కావటం, అంటే ఛందస్సును కలిగి ఉండటం. దీనిలో యతి, ప్రాస, ప్రాసయతి ఇలాంటివి కలిగి ఉంటాయి. మరి సాధారణంగా 4 పాదాలు కలిగి ఉంటుంది. పద్యం అంటే సాధారణంగా 4 పాదాలు కలిగి ఉంటుంది. మరి యతి అంటే పద్య పాదములో మొదటి అక్షరాన్ని యతి అంటాం. మరి 4 పాదాలలో మొదటి పాదములో మొదటి అక్షరాన్ని యతి అని అంటాం. మరి ప్రాస అంటే పద్య పాదములో యతి పక్కనే ఉన్నటువంటి 2వ అక్షరాన్ని ప్రాస అని అంటాం. మరి ప్రాసయతి, యతికి బదులుగా ప్రాసాక్షరాలతో యతిని ఉంచటం ప్రాసయతి అంటాం. అంటే యతి పక్కనే ఉన్నటువంటి ప్రాస అక్షరాన్ని తీసుకొని ఆ యొక్క యతి చల్లనప్పుడు ఈ ప్రాసాక్షరంతో తీసుకొని ప్రాసయతిని చేయటం జరుగుతుంది. మరి ఇప్పుడు మనకు పద్యాలు 3 రకాలు.